విజయనగరం జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లుగా చెప్పారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు 1 గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. జిల్లాలోని 119 కేంద్రాల్లో 22,961 మంది రెగ్యులర్ విద్యార్థులు, 564 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేస్తామని, మొబైల్ ఫోన్లు అనుమతించబోమని స్పష్టం చేశారు. మన జిల్లాలో ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ కూడా మన జిల్లా గౌరవ మేజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ శ్రీ రామసుందర్ రెడ్డి గారి తరఫున, అలాగే విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. చూపించినట్టయితే బస్సులో కూడా అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఫ్రీగా ప్రయాణించే అవకాశం అంటూ గవర్నమెంట్ కల్పించింది. కాబట్టి ఈ విధంగా విద్యార్థులు ఈ బస్సు ప్రయాణాన్ని, ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే హాల్ టికెట్పై క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా లొకేషన్ ఆధారంగా ఏంటంటే ఆ పరీక్షా సెంటర్ ఎక్కడుందో కూడా అది తెలుసుకొని ఈజీగా పరీక్షా కేంద్రానికి హాజరవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మన జిల్లాలో ఎస్ఎస్సి పరీక్ష రాసే విద్యార్థులు మొత్తం 22,961 మంది రెగ్యులర్ విద్యార్థులు, అలాగే 564 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరవుతున్నారు. మరి దీనికోసం మనం 119 పరీక్షా కేంద్రాలని కేటాయించడం జరిగింది. అలాగే వీటికి మరి 119 సిఎస్లు, అలాగే 119 డిపార్ట్మెంట్ ఆఫీసులు, అలాగే 30 అడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీసులని కూడా అలాట్ చేయడం జరిగింది.